హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. హనుమాన్ సంకల్పం 11వ రోజు. అప్పుడే చివరి రోజుకి చేరుకున్నాం. అసలు ఈ సంకల్పం ఎలా చేయాలి? చేయాలనే ఉద్దేశం నాకెలా వచ్చింది? అసలు ఇంత సడన్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికిందా లేదా? తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పూజ ఎలా చేయాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏమైనా ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా అని క్లియర్గా తెలుసుకుందాం. ముందు హనుమాన్ సంకల్పం చేయాలంటే మీకు ఏదైనా గట్టి సంకల్పం ఉండాలి, లేదనంటే అపారమైన భక్తన ఉండాలి. అసలు ఈ దీక్ష 11, 21, 41 రోజులు చేస్తారు. కానీ మన ఇష్టం, మనకి నచ్చిన అన్నాలు చేసుకోవచ్చు. సంకల్పంతో అన్ని నియమాలు పాటిస్తాను అనుకుంటేనే చేయండి, లేదంటే వద్దు, తప్పేమీ లేదు. ఇప్పుడు ఈ తరం జనరేషన్కి చాలా కష్టమైనది. బ్రహ్మముహూర్తానికంటే ముందే నిద్ర లేవాలి, ఖచ్చితంగా బ్రహ్మముహూర్తం లోపే లేచిపోవాలి. ఈ 11 రోజులు కూడా తలస్నానం చేసుకుని క్లీన్ క్లాత్స్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే పీఠం వేసుకుందాం అనుకుంటున్నామో ఆ గదిని, ఆ సరౌండింగ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పీఠం ఎలా వేసుకోవాలంటే, పీఠం ఎప్పుడు మనం కూర్చున్న దానికంటే ఎత్తులోనే ఉండాలి. దానిపైన ఒక కొత్త క్లాత్ వేసుకుని హనుమంతుని చిత్రపటం పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ఈ 11 రోజులు మన పూజ అయ్యేంత వరకు కదపకూడదు. పూజ ఎలా చేసుకోవాలంటే, నెయ్యి దీపాన్ని పెట్టుకుని తమలపాకులతో హనుమంతుల వారిని అలంకరించుకుని, ఇక ప్రసాదానికి వస్తే నాలాగా వంటలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తగ ఆయాసపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం భక్తితో మనస్ఫూర్తిగా ఏది పెట్టినా దేవుడు స్వీకరిస్తాడు. ఒక ఫ్రూట్, స్వీట్, బనానా అయినా సరిపోతుంది. నేనైతే ఈ సంకల్పంలో చివరి రోజు వడలతో తమలపాకులతో దండ చేసి వేద్దాం అనుకున్న దాని ప్రకారమే చేశాను. పూజ స్టార్ట్ చేసే ముందు ఒక చెంబులో మంచినీళ్లు పక్కన పెట్టుకుని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తాగేయాలి. ఈ సంకల్పంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ గా జరగాలని వినాయకుడితో పూజ స్టార్ట్ చేసుకుని రామనామం చదువుకొని, రామనామం పవర్ ఏంటో తెలుసా? రామనామం ఎక్కడ వినిపిస్తే హనుమ అక్కడ ఉంటాడంట. అందుకనే చిన్న ప్రయత్నం. హనుమాన్ చాలీసాని ప్రతిరోజు 11 సార్లు చదువుకోవాలి. చాలీసా కంప్లీట్ అయిన ప్రతిసారి రామనామం కూడా చదవాలి. చాలీసా స్టార్ట్ చేసే ముందే మన పేరు, గోత్రం, మన సంకల్పం ఏంటో దేవునితో చెప్పుకొని చాలీసా చదవడం ప్రారంభించాలి. చివరి లైన్లో తులసిదాస అని ఉన్న దగ్గర మన పేరు చదువుకోవాలి. ఎగ్జాంపుల్, నా పేరు పుష్పావతి సదాహరిచేర అని నేను చదువుకున్న 11 టైమ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూజ మధ్యలో ఉంచి మనం లేవకూడదు. తర్వాత మీకు ఏమైనా పాటలు వస్తే హనుమంతుని పాట ఏదైనా పాడండి, చాలా మంచిది. ఎలా చేయాలి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయకూడదు అని చెప్పుకుందాం. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోవద్దు, చెడు ఆలోచన కూడా రావద్దు, అబద్ధం చెప్పొద్దు. మన మనసుని, శరీరాన్ని, మాటల్ని నిర్మలంగా ఉంచుకోవాలి. మన సంకల్పం చేసిన అన్నాలు కూడాను పగటిపూట పడుకోవద్దు, అంటే మధ్యాహ్నం. ఇంకా రాత్రి కూడా నేలపైన మాత్రమే పడుకోవాలి. చివరిగా ఈ 11వ రోజు హనుమాన్ చాలీసాతో పాటు బజరంగ్ బాన్ కూడా చదువుకోవాలి. బజరంగ్ బాన్ చదవడం కష్టమే, తప్పులు లేకుండా ఒక్కొక్క వర్డ్ అర్థం చేసుకుంటూ లేట్ అయినా పర్వాలేదు, ఏకాగ్రతతో చదవండి. ఈ సంకల్పం శనివారం కానీ మంగళవారం కానీ స్టార్ట్ చేయాలి. 11వ రోజు కంప్లీట్ అయిన తర్వాత గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటే చాలా మంచిది. ఈ సంకల్పం చేసిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటంటే, అసలు ఎర్లీ మార్నింగ్ లేవడమే నాకు నచ్చదు. అలాంటిది బ్రహ్మముహూర్తంలో లేచి ఈ సంకల్పం చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. కొండంత భక్తి ముందు మన ప్రాబ్లం తల వంచాల్సిందే అంట. ఇది నేను చెప్తున్నది కాదు, రామాయణమే చెప్తుంది. మొదటి 2 రోజులు ఈ సంకల్పాన్ని చాలా బాగా చేసుకున్నా. తర్వాత 4వ రోజు వరకు క్రమం తప్పకుండా రోజు ఇలాగే చేసుకోవడానికి నేను అలవాటు పడ్డా. తర్వాత 5వ రోజు వచ్చేసరికి నాకు కొద్దిగా హెడ్ఏక్ స్టార్ట్ అయింది. నేనేమో ఎర్లీ మార్నింగ్ లేవడం అని అనుకున్నా. మైగ్రేన్, ఇక వామిటింగ్స్ అవుతాయేమో, అమ్మో నా వల్ల కాదు, ఇక గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనుకున్నా. కానీ హనుమంతుల వారి మీద నాకున్న భక్తికి ఈ అనారోగ్యం ఓడిపోయింది. ఈ 11వ రోజు వరకు నన్ను తీసుకొచ్చింది ఆ భక్తే. ఇక ప్రతిరోజు ఒకటే టైంలో లేవడం నా బాడీకి ఒక హెల్దీ హ్యాబిట్గా మారింది. క్రమం తప్పకుండా చాలీసా చదవడం నా ఫోకస్ ఇంప్రూవ్ అయింది. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే సంకల్పమే చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చాలీసా రోజుకి ఒక్కసారన్నా చదువుకుంటే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయని నేను చెప్తున్నా. ఇక నాలో ఉండే కోపం, చిరాకు చాలా వరకు తగ్గిందని నేను అనుకుంటున్నా. ఇక ఫుడ్ విషయానికి వస్తే, ఉల్లి, తెల్లుల్లి, నాన్ వెజ్ తినకూడదు, సిగరెట్ ఇంకా మందు అస్సలు ముట్టకూడదు. నా దృష్టిలో ఇది కేవలం సంకల్పం మాత్రమే కాదు, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కూడా. హనుమకి మా అమ్మ స్థానాన్ని ఇచ్చాను. అది ఎలా అంటే, ఇది వరకు మా అమ్మ ఏమైనా ఆకుకూరలు, దుంపలు వండితే నేను అస్సలు తినేదాన్నే కాదు. నేనే కాదు, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అవి తినడానికి ఇష్టపడనే పడరు. అందరికీ తెలిసిందే కదా అమ్మల గురించి, తినేంత వరకు ఊరుకోరు, మన మీద యుద్ధాలే చేస్తారని. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మన గురించి మనం తప్ప ఎవ్వరూ పట్టించుకోరు. అదే మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి మనం తెలుసుకునేంత వరకు మనకు తెలియదు. సిక్ అయిపోతున్నా మనం అర్థం చేసుకొని వెళ్ళి ఏదో ఒక ఆకుకూరలు తెచ్చి వండుకొని తినాలంటే తినాలనిపించదు. ఏంటి ఎప్పుడు ఈ ఆకుకూరలే అన్నట్టుంటుంది. ఈ సంకల్పం ద్వారా అయినా కానీ ఏమైనా తెచ్చి ఆకుకూరలు వండి తింటున్నా, ఆ విషయానికి నేను హ్యాపీ. ఈ సంకల్పంతో పాటు నా హెల్త్ కూడా కొంచెం సెట్ అయింది. అందుకని దేవునికి కృతజ్ఞతలు.
ఈ సంకల్పంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. పూజ అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉండే ఉంటుంది, దానికి బాధపడొద్దు. మనందరం ఋషులు సాధువులు అయితే కాదు కదా, ఏమైనా తప్పుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగితే దేవుడే కరుణిస్తాడు. నేను ఏ సంకల్పంతో ఈ పూజ చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్స్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం. గుడికి వచ్చిన ప్రతిసారి ఇలా హనుమాన్ చాలీసా చదువుకొని ఇంటికి వెళ్తా. ఇప్పటి వరకు మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. ఇకపైన కూడా మీ నుంచి నేను ఇదే సపోర్ట్ని ఆశిస్తున్నా.